ఒక ఊళ్ళో ప్రసాద్ నడిపే హోల్సేల్ కిరాణా వ్యాపారంపైనే కుటుంబం అంతా ఆధారపడింది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వ్యాపారంలో ఊహించని నష్టాలు రావటం, చేసిన అప్పులు కొండలా పేరుకుపోవటంతో ఒక్కసారిగా ఆ కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఆ కష్టకాలంలో పురుషులంతా నిరాశలో మునిగిపోతారు. ఒకరోజు ప్రసాద్ గారి ఇంటి పెద్ద హాల్లో వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. ప్రసాద్ సోఫాలో తలపట్టుకుని కూర్చుని ఉన్నాడు. రమేష్, సురేష్, అరుణ్ దిగులుగా నిలబడి ఉన్నారు. శారద కన్నీళ్లు తుడుచుకుంటుంది. అనామిక, అవని, అంజలి వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఆందోళనగా చూస్తున్నారు. ఇంతలో అప్పులవాడు కోటేశ్వరరావు గట్టిగా అరుస్తూ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఏమయ్యా ప్రసాదు, ఇంకెన్నాళ్ళీ దాగుడు మూతలు? నెలకు పైగా తిరుగుతున్నాను. ఈ రోజు నాకు తేల్చి చెప్పాల్సిందే. నా డబ్బు నాకు ఇస్తావా, లేదా ఈ ఇల్లు రాసిస్తావా? కోటేశ్వరరావు గారు, దయచేసి కాస్త సమయం ఇవ్వండి. వ్యాపారంలో నష్టం వచ్చి సర్వస్వం కోల్పోయాను. నీ మాటలు విని విని నా చెవులు తుప్పుపట్టాయి ప్రసాదు. నీ కొడుకులు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఏదైనా పని చేసి అప్పు తీర్చొచ్చుగా. చేతగాని వాళ్ళలాగా ఇంట్లోనే కూర్చుంటే అప్పులెట్టా తీరుతాయి. రేపు సాయంత్రంలోగా వాడు కనీసం నాకు మొదటి విడత కింద ఓ 50,000 రూపాయలైనా కట్టాలి. లేదంటే మీ ఇల్లు జప్తు చేయిస్తాను, జాగ్రత్త. అలా చెప్పి కోటేశ్వరరావు కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాల్లో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ప్రసాద్ కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉంటాయి. ఏవండి, గుండె నిబ్రం చేసుకోండి. అంతా దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు శారద? నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన గౌరవం ఈ రోజు బజార్లో పడిపోయింది. అప్పుల వాళ్ళొచ్చి మన ఇల్లు జప్తు చేస్తానంటే నాకు ప్రాణం పోతున్నంత పనవుతుంది. నా కొడుకులకి మంచి దారి చూపించలేకపోయానే. నాన్నా, మమ్మల్ని క్షమించండి. వ్యాపారంలో నష్టం రాగానే మేమంతా కంగారు పడిపోయాం. ఏ పని వెంటనే దొరకటం లేదు. రేపట్లోగా అంత డబ్బు ఎలా తీసుకురావాలో మాకు పాలుపోవటం లేదు నాన్నా. అవునన్నా, ఉద్యోగాల కోసం తిరుగుతున్నామే కానీ ఎక్కడా వెంటనే జీతం ఇచ్చే పరిస్థితి లేదు. మన పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని అనుకోలేదు. నలుగురిలో తలెత్తుకొని తిరిగిన మనం ఈరోజు అప్పులవాడి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. చాలా దిగులుగా ఉంది నాన్న. అలా అనుకుంటూ మగాళ్లంతా నిరాశతో ధైర్యం కోల్పోయి మాట్లాడుతుంటే వంటగది దగ్గర నిలబడిన పెద్ద కోడలు అనామిక మనసు రగిలిపోయింది. కష్టకాలంలో కుంగిపోవటం కాదు, ఎదురొడ్డి నిలబడమే నిజమైన కుటుంబ బలం అని ఆమె నమ్మింది. వెంటనే ఆమె తన తోటి కోడలు అవని, అంజలిలను వంటగదికి పిలిచింది. అప్పుడక్కడ అనామిక, అవని, అంజలి గుసగుసలాడుకుంటున్నారు. అవని, అంజలి, చూశారు కదా బయట పరిస్థితి ఎలా ఉందో. మన మావయ్య భర్తలు అంత దిగులుతో కుంగిపోతున్నారు. రేపటిలోగా డబ్బు కట్టకపోతే మా నీళ్లు చేజారిపోతుంది. మనమిలా చేతులు కట్టుకుని చూస్తూ కూర్చుందామా? అవునక్క, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ మనమేం చేస్తాం? మనం చదువుకున్నా కూడా ఉద్యోగాలు చేయట్లేదు. ఇప్పటికిప్పుడు మనకి డబ్బులు ఎవరిస్తారు? అవునక్క, మనం బయటికి వెళ్లి ఏదైనా పని చేద్దామన్నా ఈ ఊరి జనం ఏమనుకుంటారు? ప్రసాద్ గారి కోడళ్ళు రోడ్డున పడ్డారని నవ్వుకోరా? గర్వం అనేది ఆకలి తీర్చదమ్మా అంజలి. మన కుటుంబం వీధిని పడే పరిస్థితి వస్తే జనం నవ్వడం కంటే మన చేతులతో మనం శ్రమించి నిలబడ్డంలోనే గొప్ప ఆత్మగౌరవం ఉంది. నా మనసులో ఒక ఆలోచన ఉంది. ఏంటక్క ఆలోచన? ఏదైనా ఉంటే చెప్పు, మేము నీకు అండగా ఉంటాం. మన ముగ్గురికి వంట బాగా వచ్చు కదా. ముఖ్యంగా నేను చేసే క్యాలీఫ్లవర్ పకోడీ అంటే ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం. ఎందుకు మనం మన వీధి చివర ఒక చిన్న బండి పెట్టుకుని వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీలు వేసి అమ్మకూడదు? ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. సాయంత్రం పూట వేడివేడి స్నాక్స్ తినటానికి జనం ఇష్టపడతారు కదా. ఏంటక్కా, మనం రోడ్డు పక్కన పకోడీ బండి పెట్టడమా? అత్తయ్య ఒప్పుకుంటారా? అసలు మగాళ్ళు మనల్ని అలా చేయనిస్తారా? వాళ్ళు మనల్ని ఆపడానికి చూస్తారంజలి. కానీ మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మన చేతి వంటతో కష్టపడి సంపాదించడంలో తప్పులేదు. మన చేతి రుచి మనకున్న పెద్ద ఆస్తి. నువ్వేమంటావు అవని? అక్క, నువ్వు చెప్పింది నిజం. ఖాళీగా కూర్చుని ఏడడం కంటే ఏదో ఒకటి చేయడం చాలా మంచిది. నేను నీకు అండగా ఉంటాను. కాలీఫ్లవర్ ముక్కలు కోయడం, మసాలాలు సిద్ధం చేయడం నేను చూసుకుంటాను. అక్కలిద్దరూ అంత ధైర్యంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వెనకడుగు వేయాలి? నేను కూడా మీతో వస్తాను. కస్టమర్ల దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం, ప్యాక్ చేయడం నేను చూసుకుంటాను. మన ముగ్గురం కలిస్తే ఈ సమస్యని తప్పకుండా దాటగలం. శభాష్, మీ నుంచి నాకు కావలసింది ఈ ధైర్యమే. పదండి, అత్తయ్యకి మామయ్యకి మన నిర్ణయం చెప్దాం. అలా అంటూ ముగ్గురు తోటి కోడళ్ళు కలిసికట్టుగా తీసుకున్న ఆ నిర్ణయం ఆ ఇంటి భవిష్యత్తుని మార్చబోతుంది. వారు గదిలో నుంచి బయటకొచ్చి నిరాశగా కూర్చున్న కుటుంబ సభ్యుల ముందు నిలబడ్డారు. ఇప్పుడు అనామిక అందరి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడుతుంది. మావయ్య, అత్తయ్య, దయచేసి మీరు కన్నీళ్లు తుడుచుకోండి.
మా భర్తలు ముగ్గురు ఇలా దిగులుగా కూర్చోవడం మాకు నచ్చట్లేదు. ఈ కుటుంబ సమస్యని పరిష్కరించడానికి మేమొక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా నామేక, మీరేం చేయగలరు ఈ సమయంలో? అత్తయ్య, నేను అవని అంజలి ముగ్గురం కలిసి మన వీధి చివరన ఒక చిన్న స్టాల్ పెట్టి కాలీఫ్లవర్ పకోడీలు అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఏంటి, నా కోడళ్ళు రోడ్డు మీద నిలబడి పకోడీలు అమ్ముతారా? వద్దమ్మా వద్దు. నా ప్రాణం పోయినా నా ఇంటి ఆడపిల్లల్ని అట్టా రోడ్డు మీద నిలబెట్టను. అవునా అనామిక, నువ్వసలేం మాట్లాడుతున్నావు? మాకు చేతకాక మేం కూర్చుంటే మీరు ఇలాంటి పనులు చేస్తారా? ఊళ్ళో ఉన్న వాళ్ళు నన్ను ఏమని తిడతారు? భార్య రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నానని నన్ను అవమానించరా? వదినా, అవని, ఇదసలు కరెక్ట్ కాదు. మాకు కొంచెం సమయం ఇవ్వండి, మేమేదో ఒకటి ఆలోచిస్తాం. అవునంజలి, మన కుటుంబానికి ఒక పద్ధతి ఉంది. మన ఇంటి కోడళ్ళు వ్యాపారం చేయటం ఏంటి? అది రోడ్డు పక్కన పకోడీలు బండి పెట్టడమా? చాలు, దయచేసి ఆహాలను పాతాళానికి వెళ్లిపోయినా ఆ అపోహలను పక్కన పెట్టండి. మావయ్య అప్పులవాడింటికొచ్చి నాన్న మాటలంటుంటే మీ పరువు ఎక్కడికి పోయింది? రేపిల్లు జప్తయితే మనం ఏ రోడ్డు మీద నిలబడాలి? అప్పుడు ఈ జనం మనల్ని చూసి జాలి పడతారే తప్ప ఒక్క రూపాయిని ఇస్తారా? మేము దొంగతనం చేయట్లేదు, దోపిడీ చేయట్లేదు, ఎవరినీ మోసం చేయట్లేదు. మాకు వచ్చిన వంటతో గౌరవంగా శ్రమించాలనుకుంటున్నాం. ఇందులో అవమానం ఎక్కడుంది? అవును సురేష్, కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరూ గౌరవనీయులే. మేం తీసుకునే నిర్ణయం వెనక్కి తీసుకోం. మాకు మీ సాయం వద్దు, కేవలం మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు. అవునండి అరుణ్, మేము ముగ్గురం కలిసాం. మాకు ఈ సంసారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. ప్లీజ్ మమ్మల్ని ఏమీ అనకండి, అసలు ఆపకండి. యావండి, చూశారా మన కొడుకులు ధైర్యం కోల్పోతే? మన కోడల్లో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో. ఆడాలనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అనామిక నిజం చెప్పింది, శ్రమించడంలో తప్పు లేదు. అమ్మా అనామిక, అవనే, అంజలి, ఎల్లండమ్మా, నా పూర్తి మద్దతు మీకే ఉంది. సరే శారదా, నా కోడళ్ళ మనసు ఎంత గొప్పదో ఈరోజు నాకు అర్థమైంది. అమ్మా అనామిక, మీ ఇష్టం. మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలా అత్తమావల ఆశీర్వాదంతో కోడళ్ల ఉత్సాహం రెట్టింపైంది. వెంటనే వారు తమ ఇంట్లో ఉన్న పాత బండిని శుభ్రం చేసుకున్నారు. క్యాలీఫ్లవర్లు, శనగపిండి, నూనె, సరికొత్త మసాలా దినుసులు సిద్ధం చేసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయానికి వీధి చివర ఉన్న పెద్ద వేప చెట్టు కింద తమ క్యాలీఫ్లవర్ పకోడీల స్టాల్ని ఏర్పాటు చేశారు. అనామిక బాణాలిలో నూనె వేడి చేస్తోంది. అవని క్యాలీఫ్లవర్ ముక్కలకు పిండి మసాలాలు పట్టిస్తోంది. అంజలి ప్లేట్లు ప్యాకింగ్ కవర్లు అమర్చుతోంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. అక్క, ఆకాశం చూడెలా ఉందో. ఈ క్షణంలోనైనా సరే భారీ వర్షం పడేలాగుంది. ఈరోజు మన మొదటి రోజు. వర్షం వస్తే కస్టమర్లు ఎలా వస్తారక్క? అవునక్క, కాస్త నాకు కూడా భయంగా ఉంది. వర్షం వస్తే జనం ఇళ్లలోనే ఉండిపోతారేమో కదా. భయపడకండి అవని. అంజలి, ఎందుకు భయం? వర్షం మనకేం అడ్డం కాదు, ఒక అద్భుతమైన అవకాశం కాబోతుంది. ఈ చల్లని వాతావరణంలో, వర్షంలో వేడివేడిగా కారంగా ఉండే కాలీఫ్లవర్ పకోడీలు తినటానికి జనం ఇంకా ఇష్టపడతారు. మీరు ధైర్యంగా ఉండండి అవని. ఆ మసాలాలు సరిగ్గా కలుపు. ఆ సువాసన చుట్టుపక్కల వీధులన్నిటికీ వ్యాపించాలి. అలాగే అక్క, నేను మన ప్రత్యేకమైన హోమ్ మేడ్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను. దీని రుచి చూడగానే ఎవరైనా ఫిదా అయిపోవలసిందే. చురుగ్గా ఉండంజలి, నూనె కాగింది, నేను పకోడీలు వేసేస్తున్నాను. అలా అంటూ అనామిక వేడివేడి నూనెలో మసాలా పట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేస్తుంది. గుమగుమలాడే పకోడీల సువాసన వీధి మొత్తం వ్యాపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో పెద్దగా ఉరుములు ఉరిమి భారీ వర్షం ప్రారంభమవుతుంది. గాలి చలిగా వీస్తోంది. ఆకాశం నుండి చినుకులు కాస్త భారీ వర్షంగా మారాయి. చలి విపరీతంగా పెరిగింది. వర్షంలో తడుస్తూ చలికి వణుకుతున్న జనం ఆ వేప చెట్టు కింద ఉన్న పకోడీ స్టాల్ వైపు చూడడం మొదలుపెట్టారు. అక్కడ అనామిక వేస్తున్న వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల సువాసన వారిని ఆకర్షించింది. వర్షం కురుస్తూ ఉండగా వీధిలో వెళ్తున్న బాటసారులు కొంతమంది ఆ వేప చెట్టు కింద రావటానికి కూర్చున్నారు. అబ్బా, వర్షం చాలా గట్టిగా పడుతుంది. చలికి ఒళ్ళంతా వణికిపోతుంది. ఏంటి ఇక్కడ కొత్తగా పకోడీ బండి పెట్టారా? వాసన భలే వస్తుంది. అవును సార్, ఈ రోజు ప్రారంభించాం. వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ చలిలో ఒక ప్లేట్ తిని చూడండి, చలి మొత్తం పారిపోతుంది. నిజమే, ఈ వర్షంలో వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. ఒక్క ప్లేట్ ఇవ్వమ్మా చూద్దాం. అలా అనగానే అనామిక వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల్ని ప్లేట్లో వేసిస్తుంది. అవని దానిపై కొంచెం చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లుతుంది. అంజలి దాన్ని కస్టమర్కి అందిస్తుంది. అబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఈ మసాలా రుచి చాలా బాగుంది. నేను నా జీవితంలో ఇలాంటి క్యాలీఫ్లవర్ పకోడీ వండలేదు. అవునా, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వమ్మా త్వరగా. అలా అంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ రుచి చూసి మురిసిపోయారు.
క్షణాల వ్యవధిలో ఈ వార్త వీధి మొత్తం పాకిపోయింది. వర్షం ఎంత పెరిగినా ఆ వేడివేడి క్యాలీఫ్లవర్ పకోడీల కోసం జనం గొడుగులు పట్టుకుని మరీ క్యూ కట్టారు. అనామిక వేగంగా పకోడీలు వేస్తోంది. అవని పిండి కలుపుతోంది. అంజలి కస్టమర్ల ఆర్డర్లను నిర్వహిస్తూ ప్యాక్ చేస్తోంది. ముగ్గురు తోటికోడల మధ్య ఉన్న సమన్వయం చూసి జనం ఆశ్చర్యపోయారు. అలా ఉండగా రాత్రి సమయం 8 గంటలవుతుంది. వర్షం కొద్దిగా తగ్గింది. బండిపై ఉన్న క్యాలీఫ్లవర్లు, పిండి మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇంకా కస్టమర్లు వస్తూనే ఉన్నారు. క్షమించాలండి సార్, ఈ రోజుకి పకోడీలు మొత్తం అయిపోయాయి. రేపు సాయంత్రం ఖచ్చితంగా త్వరగా రండి, మీకు వేడివేడిగా అందిస్తాం. అయ్యో, అయిపోయాయా? రేపు ఖచ్చితంగా త్వరగా వస్తానమ్మా. మీ పకోడీల రుచి గురించి మా ఫ్రెండ్ చెప్పాడు. రేపు మాత్రం నాకు 2 ప్లేట్లు ప్యాక్ చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఎంతొచ్చిందమ్మా అంజలి మన మొదటి రోజు సంపాదన ఎంత? అక్క, నమ్మలేకపోతున్నాను. మొత్తం ఖర్చులకు పోను మనకి ఈరోజు 5,000 రూపాయల వరకు లాభం వచ్చింది. మనం మొదటి రోజే ఇంత పెద్ద విజయం సాధిస్తామని అసలు అనుకోలేదు. చూసారా చెల్లెళ్ళు, నేను చెప్పానా మన కష్టాన్ని, మన రుచిని జనం గుర్తిస్తారని. ఈ వర్షం మనకి శాపంగా కాదు, వరంగా మారింది. ఈ 5,000 రూపాయల లాభం కేవలం డబ్బు కాదు, మన కుటుంబంలో కొత్త ఆశలను చిగురించేలా సంజీవని. అవునక్క, నీ ఆలోచన అద్భుతం. ఈ రోజంతా మనం ఎక్కడ అలసిపోయినట్లు కనిపించలేదు. మన కుటుంబం కోసం మనం నిలబడ్డామనే తృప్తి ఎంతో సంతోషాన్నిస్తుంది. అవునక్క, మన ముగ్గురి బంధం ఈరోజు ఇంకా బలపడింది. పదండి, త్వరగా వెళ్దాం. ఇంటికి వెళ్ళి అత్తయ్యకి, మావయ్యకి ఈ సంతోషకరమైన వార్త చెప్దాం. అలా అనుకుంటూ ముగ్గురు కోడలు ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ప్రసాదు, శారద వారి కొడుకులు ఇంకా ఆందోళనగానే కూర్చుని తిన్నారు. కోడళ్ల ముఖాల్లోని ఆనందాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. అంజలి గల్లాపెట్టెలో ఉన్న డబ్బుల్ని తీసి ప్రసాద్ చేతిలో పెడుతుంది. మావయ్య, ఇదిగోండి మా మొదటి రోజు సంపాదన. మా పకోడీ స్టాల్ బాగా సాగింది. 5,000 రూపాయల నికర లాభం. ఏంటి, ఒక్క సాయంత్రంలో 5,000 రూపాయలా? ఇది నిజమేనా శారదా? చూశారండి, నేను ముందే చెప్పానా మన కోడళ్ల చేతిలో లక్ష్మీదేవి ఉందని. వారి కష్టానికి ఆ దేవుడే తోడయ్యాడు. అనామిక, నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ ఆలోచన ఎంత గొప్పదో ఈరోజు నాకు అర్థమైంది. మగాళ్ళమైన మేము ధైర్యం కోల్పోతే మాకు తోడుగా నిలబడి మమ్మల్ని కాపాడావు. అవునదినా, మీ ముగ్గురి ధైర్యాన్ని చూసి నాకు కూడా కొత్త శక్తి వచ్చింది. రేపటి నుంచి మేం కూడా ఖాళీగా ఉండం. మాకు తోచిన పనులు చేసి అప్పులు తీరుస్తాం. అంజలి, నన్ను కూడా క్షమించు. నేను సమాజం ఏమనుకుంటుందోనని భయపడ్డాను. కానీ శ్రమించటంలో ఉన్న ఆ మజా, ఆ గొప్పతనం నాకు ఈ రోజే తెలిసింది. చాలండి, క్షమాపణలొద్దు. ఒక కుటుంబంలో కష్టసుఖాలు అందరినీ ఒకటి చేస్తాయి. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపాలి, అంతేకాని విడిపోకూడదు. రేపట్లోగా కోటేశ్వరరావు గారికి మొదటి విడతగా 50,000 రూపాయలు కట్టాలి కదా. ఈ 5,000 రూపాయల నుంచండి. మిగిలిన డబ్బు కోసం మేము రేపటి నుంచి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం మావయ్య. ఎలాగో మీ కొడుకులు కూడా మారారు కాబట్టి మనమంతా కలిసి త్వరలోనే అప్పులన్నీ తీర్చేయగలం. అవునమ్మా అనామిక, నాకు నమ్మకం వచ్చింది. మీలాంటి కోడళ్లున్న ఈ ఇల్లు ఎప్పటికీ కూలిపోదు. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. మీరే మా కుటుంబ రక్షకులు. ఆ రోజు కురిసిన భారీ వర్షం ఆ కుటుంబంలో కష్టాల్ని జయించగలిగింది. ముగ్గురు కోడల ఐక్యత, ధైర్యం ఆ ఇంటికి కొత్త వెలుగుని ప్రసాదించాయి. ఆ క్యాలీఫ్లవర్ పకోడీ స్టాల్ మరింత విజయవంతంగా నడిచింది. కొడుకులు కూడా తమ వంతు సహాయం చేస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్ది రోజుల్లోనే కోటేశ్వరరావు అప్పు మొత్తం తీర్చేశాడు. ఆ కుటుంబం మళ్లీ సమాజంలో ఎంతో గౌరవంగా, సుఖ సంతోషాలతో ఒకరినొకరు అండగా నిలబడుతూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక ఊళ్ళో వేసవికాలం తన ప్రతాపాన్ని తగ్గించుకుని వర్షాకాలం నెమ్మదిగా తన చల్లటి స్పర్శను పరిచయం చేస్తుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఎప్పుడైనా వర్షం పడొచ్చు అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. చల్లటి చిరుగాలి ఆహ్లాదంగా వీస్తోంది. కాని శారదా ప్రసాదుల ఇల్లు మాత్రం ఆ వాతావరణానికి విరుద్ధంగా కాస్త ఆందోళనతో కూడిన నిశ్శబ్దంతో నిండి ఉంది. రిటైర్ అయిన ప్రసాదు వయసు పైబడ్డం, తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇంటి ఆర్థిక పరిస్థితి రోజురోజుకి కొంత కలవరపెడుతోంది. ఓ రోజు శారద వరండాలో ఉన్న పాత కుర్చీలో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇంతలో పెద్ద కోడలు అనామిక వేడివేడి టీ తెచ్చి ఇస్తుంది. అత్తయ్య, టీ తీసుకోండి. ఏంటి అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? వాతావరణం చల్లగా ఉంది. ఈ సమయంలో వేడివేడి టీ తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఏముందమ్మా నామిక, ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావుగా. మీ మావయ్య గారి ఆరోగ్యం ఒకవైపు పీడిస్తుంది. మందుల ఖర్చులు తడుసు మోపుడైపోతున్నాయి. ఇంటి ఖర్చులు మరోవైపు. ఈ వర్షాకాలం మొదలైతే ఇంకా కష్టాలు పెరుగుతాయి.
పైకప్పు మరమ్మతులు వేయించాలి. గ్యాస్ ధరలు చూస్తే పెరిగిపోయాయి. కరెంటు బిల్లులు కూడా అంతే. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎట్టా బయటపడాలో నాకు అర్థం అవ్వట్లేదమ్మా. ఇంతలో రమేష్, సురేష్, అరుణ్ తమ తమ ఆఫీసుల నుంచి వస్తారు. ముగ్గురి ముఖాల్లో రోజంతా పనిచేసిన అలసట, ట్రాఫిక్ కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఈరోజు ఆఫీస్లో చాలా పని. ప్రాజెక్ట్ డెడ్లైన్స్ వల్ల తలప్రాణం తలకొచ్చింది. బాగా అలసిపోయాను. ఒక గ్లాస్ మంచినీళ్ళివ్వు. నాకు అంతే అన్నయ్య. పైగా ఇప్పుడు వర్షాలు పడితే ప్రయాణాలు ఇంకా కష్టమవుతాయి. రోడ్లన్నీ గుంతలు, ట్రాఫిక్ జామ్లు. ఆఫీస్కెళ్ళి రావడమే పెద్ద ప్రహసనంలా మారింది. మన జీతాలు పెరగటం లేదు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. మనం ఏదైనా అదనపు ఆదాయం కోసం ఆలోచించాలేమో అమ్మా. లేకపోతే ఈ రోజుల్లో బ్రతకటం చాలా కష్టం. అవునరా అరుణు, నేను కూడా అదే అనుకుంటున్నాను. నా పెన్షన్ డబ్బులు ఏ మూలకి సరిపోవటంలా. 15 రోజులకే పెన్షన్ మొత్తం అయిపోతుంది. మిగతా నెల ఎట్టా గడపాలో అర్థం కావటంలా. అదే సమయంలో లోపల నుంచి అవని, అంజలి కూడా వరండాలోకొస్తారు. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన ఆందోళన, అయోమయం కనిపిస్తున్నాయి. ఏమైందత్తయ్య? ఎందుకు అందరూ ఇలా సమావేశమయ్యారు? మావయ్యకి మళ్ళీ ఏమైనా అనారోగ్యంగా ఉందా? అలాంటిదేమి లేదులే అమ్మావని. మన ఆర్థిక ఇబ్బందుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఏదైనా చేయకపోతే ముందు ముందు చాలా కష్టం. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు అన్నీ తలుసుకుంటుంటే భయమేస్తుంది. అలా అని మనం ఏం చేయగలం అత్తయ్య? ఇళ్ళల్లో ఉంటూ మనకే వ్యాపారాలు తెలుస్తాయి. మనకు తెలిసింది వంట చేయడం, ఇల్లు చక్క పెట్టుకోవడం, అంతే కదా. అట్టనబాకమ్మ అంజలి. ఆడవాళ్ళు దలుచుకుంటే సాధించలేందేముంది? మనకు తెలిసిన పనితోటే మనం ఎందుకు సంపాదించుకోకూడదు? నాకొక ఉపాయం తట్టింది, వింటారా? చెప్పండి అత్తయ్య. మన కుటుంబానికి మేలు జరిగితే మేము తప్పకుండా చేస్తాం. మనింటి పెరట్లో చాలా బీరపాదులున్నాయి. మనం పెద్దగా కష్టపడకపోయినా రోజుకొక 25 బీరకాయలు కాతున్నాయి. పురుగులు మందులు లేని స్వచ్ఛమైన బీరకాయలమ్మాయి. వాటితో మనం బజ్జీల వ్యాపారం ఎందుకు చేయకూడదంటారు? ఈ చలికాలం, వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడి బజ్జీలు తింటే ఎవరికిష్టం ఉండదు చెప్పు? పైగా బీరకాయ బజ్జీలంటే అందరికిష్టమేగా. అలా అనగానే అందరూ ఆశ్చర్యంగా శారద వంక చూస్తున్నారు. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. బజ్జీల వ్యాపారమా అత్తయ్య? నాకైతే కొంచెం నామోషిగా ఉంటుంది. మేమేం ఇళ్ళలో ఉంటాం. రోడ్డు మీద బజ్జీలు వేయాలా? మా పుట్టింటాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? అవునత్తయ్య, నిజంగానే నామోషిగా ఉంటుంది. మన బంధువులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మన పరువు పోదు. అవునమ్మా, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. కొంచెం ఆలోచించు. సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఉంది. రోడ్డు మీద బజ్జీలు అమ్మటం అంటే, వ్యాపారం అంటే మాటలా అమ్మా? ఎంతో కష్టం. సరుకులు తేవాలి, పిండి కలపాలి, గంటల తరబడి నిలబడి బజ్జీలు వేయాలి. ఇదంతా ఆడవాళ్లకు చాలా శ్రమమ్మా. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదులేమ్మా. ఏదైనా వేరే దారి చూద్దాం. అదేంట్రా అట్టా అంటారు? కష్టం లేనిది ప్రతిఫలం ఎట్టా గుచ్చుద్ది? మన కష్టం మనం పడుకుందాము. ఇందులో నామోషి ఏముంది? అప్పులు చేసి పరువు పోగొట్టుకోవడం కంటే కష్టపడి సంపాదించుకోవడం ఎంతో ఉత్తమంగా. పనిలో ఎప్పుడు చిన్న పెద్ద ఉండకూడదు. అత్తయ్య చెప్పేది 100కి 100 పాలు నిజమే. అవని, అంజలి, ఇందులో తప్పేముంది? మన కష్టాన్ని మనం నమ్ముకుంటున్నాం. ఎవరి దగ్గర చేయి చాపట్లేదు కదా. పైగా మన పెరట్లో బీరకాయలు చాలా తాజాగా ఉంటాయి. బయట బజ్జీల కంటే మనవి చాలా రుచిగా ఉంటాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తే మన వ్యాపారం ఎందుకు సాగదు? కానీ అక్క, ఇదంతా మనం చేయగలమా? మనం ఎప్పుడూ ఇలాంటి పనులేం చేయలేదు కదా. అవునక్క, కస్టమర్లని పిలవడం, వాళ్ళకివ్వడం, డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఇదంతా నాకు రాదు. ఎవరైనా ఏవైనా అడిగితే నాకు భయంగా ఉంటుంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. మనం ముగ్గురం కలిస్తే ఎంత పనైనా చేయగలం. మీరు నాకు సహాయం చేస్తే చాలు. మీరు చెప్పండి అత్తయ్య, ఎవరెవరు ఏ పనులు చేయాలో. బాధ్యతలు పంచుకుంటే అవి సులువవుతాయి. బాగా చెప్పావమ్మా నామిక. నీ ధైర్యం చూస్తుంటే నాకు సగం భారం తగ్గినట్లుంది. ఇదిగోండేనండి, అనామిక పిండి కలపడంలో దెట్ట. పకోడీలైనా బజ్జీలైనా అనామిక కలిపితే ఆ రుచే వేరు. బజ్జీల పిండి రుచిగా ఉంటేనే కదా వ్యాపారం సాగేది. కాబట్టి పిండి కలిపే బాధ్యత అనామికది. ఇక అవనే, నువ్వు బజ్జీలేయడంలో ఎక్స్పర్ట్వి. నూనె ఎక్కువగా పేల్చకుండా అంచులు కరకరలాడేలాగా బజ్జీలేయడం నీకే సొంతమమ్మా. నీ బాధ్యత బజ్జీలేయడం. ఇక అంజలి, నువ్వు కస్టమర్లతో బాగా నవ్వుతూ మాట్లాడగలవు. వాళ్ళకి బజ్జీలు అందించి డబ్బులు తీసుకునే బాధ్యత నీది. మీ ముగ్గురు మగాళ్ళు మీ ఖాళీగా దొరికినప్పుడు కాయగూరలు తేవడం, శనగపిండి, నూనె లాంటి సరుకులు తీసుకురావడం చెయ్యండి. సెలవు రోజుల్లో మీరు కూడా వీళ్ళకి సహాయం చెయ్యాలి. అవును, శారద చెప్పింది అక్షరాల నిజం. మీ అందరిలోనూ ఒక నైపుణ్యం ఉంది. దాన్నిలా వాడుకుంటే మన కష్టాలు తీరిపోతాయి.
పైగా మీరంతా కలిసి ఈ పని చేయటం వల్ల మీ మధ్య బంధం కూడా పెరుగుతుంది. అప్పుడు అవని అంజలి కాస్త అయిష్టంగానే అత్తగారి మాట కాదనలేక అంగీకరిస్తారు. సరే అత్తయ్య, మీరు చెప్తున్నారు కాబట్టి చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా సరే అంటున్నాను. అక్క చెప్పినట్లు అన్ని తనే చూసుకుంటే నాకేం ఇబ్బంది లేదు. చూశారా అత్తయ్య, అందరూ ఒప్పుకున్నారు. రేపటి నుంచి మనం వ్యాపారం మొదలుపెట్టేద్దాం. ఈరోజు సాయంత్రమే వెళ్ళి అవసరమైన వస్తువులు తెచ్చేసుకుందాం. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం ఇంటి ముందున్న చిన్న ఖాళీ స్థలంలో చిన్న స్టాల్ ఏర్పాటు చేస్తారు. దానిపైన ఒక చిన్న టెంటు వేస్తారు. ముగ్గురు కోడళ్ల బీరకాయ బజ్జీలు అని ఆకర్షణీయంగా రాసిన ఒక చిన్న బోర్డు కూడా పెడతారు. అనామిక లోపల వంటింట్లో పెద్ద గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం వాము, వంట సోడా వేసి పిండి కలుపుతూ ఉండగా అవని స్టాల్ దగ్గర నిలబడి పెద్ద కడాయిలో నూనె పోసి వేడి చేస్తుంది. అంజలి శుభ్రమైన ప్యాకింగ్ కవర్లు, న్యూస్ పేపర్లు సిద్ధం చేసుకుని కస్టమర్ల కోసం ఎదురు చూస్తుంది. వాతావరణం చల్లబడి వర్షం నెమ్మదిగా చినుకులుగా మొదలవుతుంది. అవని, నూనె వేడయిందా? పిండి రెడీ, కరెక్ట్గా కలిపేశాను. అయిందక్క. బీరకాయ ముక్కలు తీసుకురా. కాస్త పల్చగా కోసి తీసుకురా అక్క, తొందరగా వేగుతాయి. అలా అనుకుంటూ అనామిక బీరకాయ ముక్కలను పిండిలో ముంచి జాగ్రత్తగా అవనికి ఇస్తుంది. అవని వాటిని వేడివేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తుంది. నూనెలో బజ్జీలు వేగుతున్నప్పుడు వచ్చే సుయ్యుమనే శబ్దం, ఆ వేడివేడి బజ్జీల వాసన వీధంతా వ్యాపిస్తుంది. అబ్బా, వాసన అదిరిపోతుందక్క. నాకే తినేయాలనిపిస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక కస్టమర్ ఆ వాసన పసిగట్టి స్టాల్ దగ్గరికి వస్తాడు. ఏమ్మా, బజ్జీలు వేస్తున్నారా? వర్షానికి భలే వాసన వస్తుంది. ఎప్పుడూ ఇక్కడ చూడలేదే. అవునండి, ఇప్పుడే వేశాం. వేడివేడి బీరకాయ బజ్జీలు. మా పెరట్లో కాసిన బీరకాయలండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక ప్లేట్ ఇమ్మంటారా? సరే, ఒక ప్లేట్ ఇవ్వండి, చూద్దాం ఎలా ఉన్నాయో. కస్టమర్ అక్కడే నిలబడి ఒక్కటి తిని చాలా సంతోషిస్తాడు. అద్భుతంగా ఉన్నాయమ్మా, కరకరలాడుతూ, లోపల బీరకాయ మెత్తగా చాలా బాగుంది. మీ పెరటి బీరకాయలు అన్నావు కదూ, నిజంగానే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రేపు నా స్నేహితులను కూడా తీసుకొస్తానే, వాళ్ళకు కూడా ఇలాంటి స్నాక్స్ అంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ అండి, తప్పకుండా రండి. అలా ఉండగా మొదటి కస్టమర్ సంతృప్తిగా వెళ్ళగానే ముగ్గురు కోడళ్ళు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. అలా రోజు వర్షం పడుతున్నా కూడా ఆ వాసనకు ఆకర్షితులై చాలామంది కస్టమర్లు వచ్చారు. కొందరు ప్యాక్ చేయించుకుని తీసుకెళ్లారు. వ్యాపారం చాలా బాగా సాగుతుంది. రాత్రి అందరూ కలిసి హాల్లో కూర్చొని వారికొచ్చిన లాభాలు లెక్కేసుకుంటున్నారు. అత్తయ్య, ఈ రోజు మనం పెట్టిన ఖర్చు పోను మనకి మంచి లాభం వచ్చింది. మొదటి రోజే ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. చూశారా, నేను చెప్పలేదా మన కష్టం ఎప్పుడు వృధాగా పోదని? నాకైతే చాలా ఆనందంగా ఉందమ్మా. నిజమే అత్తయ్య, మొదట్లో నేను చాలా భయపడ్డాను. ఎవరూ రారేమో, మన పరువు పోతుందేమో అనుకున్నాను, కానీ అలా జరగలేదు. నేను కూడా, కానీ కస్టమర్లు వచ్చి మన బజ్జీలు బాగున్నాయని మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక నాకు భయం పోయింది. అక్క, ఈరోజు నేను బజ్జీలు వెయ్యను. నిన్న నేను ఎక్కువ వేశాను కదా, నా చేతులు కాస్త నొప్పులేస్తున్నాయి. వేడికి నా ముఖం కూడా మండుతోంది. ఈరోజు నువ్వే. అదేంటవని, నా బాధ్యత పిండి కలపడం కదా. పిండి కలపడం కూడా కష్టమే కదా. నీది బజ్జీలు వేయడం. ఎవరి పని వాళ్ళు చేస్తేనే కదా బాగుంటుంది. నక్క, మీరిద్దరూ లోపలుండిపోతే నేనొక్కదాన్నే బయట కస్టమర్లను ఎలా చూసుకోవాలి? ఈరోజు నేను బజ్జీలు వేస్తాను, అవని కస్టమర్లను చూసుకుంటుంది. నాకు కూడా బజ్జీలు వేయడం నేర్చుకోవాలనుంది. నాకు కస్టమర్లతో మాట్లాడడం రాదు. వాళ్ళేమైనా అడిగితే నేను సమాధానం చెప్పలేను. నేను వెయ్యనంటే వెయ్యను. అప్పుడు ముగ్గురి మధ్య చిన్న వాగ్వాదం మొదలవుతుంది. మాటల స్థాయి క్రమంగా పెరుగుతుంది. వ్యాపారం బాగా సాగుతుంటే లాభాలు చూసుకుని గొడవలు పడుతున్నారా? పక్కింటాళ్ళకు కూడా వినిపెత్తుంది మీ అరుపులు. అత్తయ్య, వీళ్ళు చాలా నమ్మేక. ఏంటిది, మీరు ముగ్గురు మీ బాధ్యతలో సక్రమంగా నిర్వర్తిస్తే ఈ వ్యాపారం సాగుద్ది. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరి పని మరొకరు ఎందుకు చెయ్యాలని ఇట్ట గొడవ పడతా కూర్చుంటే ఏమవుద్ది? రేపు కస్టమర్లు వచ్చి చూస్తే ఏమనుకుంటారు? మన పరువు పోదు. ఇదేనా మనం నేర్చుకున్నది? అది వినగానే ముగ్గురు తలదించుకుంటారు. ఎవరి తప్పు వాళ్ళకి తెలిసొస్తుంది. మీ అత్తగారు చెప్పింది నిజమేనమ్మా. మీ ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏదైనా సాధించగలరు. ఒకరి పని మరొకరు చేసుకుంటే తప్పే ఉంది. ఓ రోజు అవని అలసిపోతే అనామిక బజ్జీలెయ్యొచ్చు. అనామికకి వేరే పనుంటే అవని చూసుకోవచ్చు. సర్దుకుపోవడం నేర్చుకోవాలమ్మా. అలా అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. ఆ రోజు వ్యాపారం కాస్త మందకొడిగా సాగుతుంది. ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోలేదు. సాయంత్రం అవుతుంది. దట్టమైన నల్లటి మబ్బులతో ఆకాశం కమ్ముకుంటుంది. గాలి తీవ్రత పెరుగుతుంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. కరెంటు కూడా పోతుంది. అక్క, వర్షం బాగా వస్తుంది, పైగా కరెంట్ లేదు. ఈరోజు కస్టమర్లు రారేమో, మన పిండంతా వృధా అయిపోతుంది. అవును, ఈరోజు మనకి నష్టం తప్పదేమో. ఏదేవైనా
మన గొడవల వల్లే ఈరోజు ఇలా జరిగింది అనిపిస్తుంది. అప్పుడు అవని నిశ్శబ్దంగా ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. ఇంతలో పక్క వీధిలో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా వర్షం రావటంతో ఆ ఫంక్షన్కొచ్చిన వాళ్ళంతా వర్షంలో తడుచుకుంటూ తలదాచుకోవటానికి పరుగులు తీస్తూ ఈ బజ్జీల స్టాల్ వైపు వస్తారు. వాళ్లకు ఆ వేడి బజ్జీల వాసన తగులుతుంది. ఏమా బజ్జీలున్నాయా? ఈ వర్షంలో వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది. మేము ఒక 25 మంది ఉన్నాం. అన్ని త్వరగా చేసివ్వగలవా? ఉన్నాయండి. ఇప్పుడే వేసేస్తాము. 2 నిమిషాలు ఆగండి. అవని త్వరగా నూనె వేడిచేయి. స్టవ్ మీద మంట పెద్దగా పెట్టు. అంజలి, నువ్వు కస్టమర్ల ఆర్డర్లు తీసుకో. వాళ్ళు కూర్చోడానికి చాపలివ్వు. అవని ఒక్క క్షణం ఆలోచించి గొడవంతా మర్చిపోయి వెంటనే పనిలో పడుతుంది. అనామిక వేగంగా పిండి కలుపుతుంది. బీరకాయలు కోస్తుంది. అవని చకచక బజ్జీలేస్తుంది. అంజలి చలాకీగా కస్టమర్ల దగ్గరికి వెళ్లి ఆర్డర్లు తీసుకుని బజ్జీలు ప్యాక్ చేసి అందిస్తుంది. వర్షం వల్ల ఇంట్లోనే ఉన్న రమేష్, సురేష్, అరుణ్ కూడా బయటకొచ్చి వారికి సాయం చేస్తారు. అరుణ్ కొవ్వొత్తులు వెలిగించి పెడతాడు. రమేష్, సురేష్ బజ్జీలు అందించడంలో అంజలికి సాయం చేస్తారు. బజ్జీలకు భలే డిమాండ్ వస్తుంది ఆ ప్రాంతంలో. దాదాపు గంట పాటు ముగ్గురు విశ్రాంతి లేకుండా యంత్రాల్లా పనిచేస్తారు. అబ్బా, ఈ వర్షంలో మీ బజ్జీలు తింటుంటే ఎంత బాగుందో. కరెంటు లేకపోయినా ఇంతమందొచ్చినా మీరు ముగ్గురు కోడళ్ళు మంచిగా సమన్వయం చేసుకొని పనిచేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంత వేగంగా అందిస్తున్నారో. అలా అనుకుంటూ ఉండగా వర్షం తగ్గుముఖం పడుతుంది. కస్టమర్లందరూ సంతృప్తిగా బజ్జీలు బాగున్నాయని మెచ్చుకుంటూ వెళ్ళిపోతారు. స్టాల్ దగ్గర అంతా మళ్లీ నిశ్శబ్దంగా ఉంటుంది. ముగ్గురు కోడళ్ళు అలసిపోయి కుర్చీల్లో కూర్చుంటారు. కాని వారి ముఖాల్లో అలసట కంటే చెప్పలేనంత ఆనందం, ఒక అద్భుతం సాధించామన్న గర్వం కనిపిస్తున్నాయి. అవని, అంజలి, ఈరోజు మనం ఎంత కష్టపడ్డామో కదా. కానీ ఇంతమందికి బజ్జీలు వేసి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అవునక్క, నా చేతులు నొప్పి పెడుతున్నాయి. కానీ ఈ రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. మన ముగ్గురం కలిసి పనిచేస్తే ఎంత పనైనా ఇట్ట అయిపోతుందని ఈరోజే అర్థమైంది. నిజమే అక్క, ఈ రోజు నాకు ఐకమత్యం అంటే ఏంటో ప్రాక్టికల్గా తెలిసింది. నేను ఒక్కదాన్నే కస్టమర్లని హ్యాండిల్ చేయడం కష్టం, కానీ మనమంతా కలిస్తే సులువే. అలా ఉండగా శారదా ప్రసాద్ అక్కడికొస్తారు. వాళ్ళ కోడళ్ళు సాధించిన విజయం చూసి శారద కళ్ళలో ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతాయి. చూసారా పిల్లలో, నేను చెప్పింది ఇదే. మీరు ముగ్గురు వేరువేరు కాదమ్మాయిలు, ఒకే కుటుంబం. కలిసి కట్టుగా ఉంటే ఎట్టాంటి కష్టమైన ఎదుర్కోవచ్చు. ఈరోజు మీ వ్యాపారం ఇంత సక్సెస్ అవడానికి మీ పిండి, మీ బజ్జీలు మాత్రమే కాదు, ముఖ్యంగా మీ ఐకమత్యమే కారణం. అవునమ్మా, మీ అత్తగారు చెప్పినట్టు ఐకమత్యమే మహాబలం. మీ ముగ్గురి కష్టం చూసి, మీరు కలిసి పనిచేసే తీరు చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మన కుటుంబానికి ఇంకా ఏ డోకాను లేదు. అప్పుడు రమేష్, సురేష్, అరుణ్ కూడా చాలా సంతోషిస్తారు. అవును, మీ కష్టం చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు నుంచి మేం కూడా మీకు వీలైనంత సహాయం చేస్తాం. సరుకులు తేవటం లాంటివి ఇక నుంచి మా బాధ్యతే. థ్యాంక్స్ అత్తయ్య, మాకు ఈ మంచి పాట నేర్పినందుకు. ఇక నుంచి మేమెప్పుడు గొడవపడం, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసే ఉంటాం. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు. నవ్వులు కబుర్లతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. ఆ సంఘటనతో అనామిక, అవని, అంజలిల మధ్య బంధం మరింత బలపడుతుంది. వారి బజ్జీల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంటికి కావాల్సిన మరమ్మతులు చేయిస్తారు. ప్రసాద్ మందులకు ఇబ్బంది లేదు. ఇంటి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఒకరికొకరు తోడుగా సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.